గత కొద్ది రోజులుగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఏదైతే తెలంగాణలో ఒక జర్నలిస్ట్ అయినటువంటి కేవీఆర్ని, అదేవిధంగా ఇటీవల చూసుకుంటే యూట్యూబర్ రావణ్ని ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు వచ్చి హైదరాబాద్లో అరెస్ట్ చేయడం ప్రస్తుతం తీవ్ర వివాదంగా మారింది. ఇద్దరు వ్యక్తుల తాలూకా అంశం అనేది రెండు రాష్ట్రాల మధ్య అంశంగా మారిపోయింది. అయితే నిజంగానే ఒక రాష్ట్రం పోలీసులు పక్క రాష్ట్రాలకు వెళ్ళి అరెస్టులు చేయడానికి ఎటువంటి చట్టాలు ఉన్నాయి, ఇది ఎంతవరకు సమంజసం, మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు కొత్త రవీంద్ర బాబు గారు. సార్ నమస్కారం అండి. నమస్తే సార్, ఒక పక్క రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఇటీవల గత కొద్ది రోజుల నుంచి చాలా అనేక విషయాల్లో చర్చ నడుస్తుంది. పవన్ కళ్యాణ్ అంశం దగ్గర నుంచి ప్రతి అంశంలో తెలంగాణకు సంబంధించి ఆంధ్రకు సంబంధించి అనేక వివాదాలు నడుస్తున్నాయి. ఇటువంటి నేపథ్యంలో తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేయడం మరింత దుమారం రేపింది. తాజాగా కవిత గారి వ్యాఖ్యలు కూడా దానికి ఒక నిదర్శనం. ఎట్లా వస్తారు మా రాష్ట్రంలోకి, అసలుకి ఎట్లా అరెస్టులు చేస్తారని చెప్పేసి ఇలా చాలా బలంగా నిలదీస్తున్నారు. ఎప్పటికీ దానికి సంబంధించి ఎటువంటి సమాధానంతో వస్తున్న పరిస్థితి లేదు ఆంధ్రప్రదేశ్ నుంచి. వీళ్ళేమో వారెంట్ ఉంది అది ఇది అంటున్నారు. ఈ అంశం గురించి మీరు ఏమంటారు? అంటే ఫస్ట్ పాయింట్ ఇక్కడ జర్నలిస్టులు కానీ ఎనలిస్టులు కానీ ఓకే ఇప్పుడు అరెస్ట్ చేసినటువంటి ఇద్దరు వ్యక్తులు కె వెంకట్రామిరెడ్డి కేవీఆర్, ఆయన జర్నలిస్ట్ అంటున్నారు, ఒక ఛానల్లో పనిచేస్తారు. ఇంకొక అతను యూట్యూబర్ రావణ్. ఇద్దరిని తెలంగాణకి వచ్చి ఏపీ పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. సో ఇప్పుడు వినిపిస్తున్న ప్రశ్నలకి నా ప్రశ్న ఏంటంటే, జర్నలిస్ట్ అయితే, ఎనలిస్టులు అయితే, యూట్యూబర్స్ అయితే వాళ్ళకి ప్రత్యేకమైన హక్కులు రాజ్యాంగంలో భారతదేశంలో ఏ రాష్ట్రంలోనైనా అసలు ఉన్నాయా? ఓకే, ఉండవు. వ్యక్తి ప్రొఫెషన్కి ఈ చట్టాలకి సంబంధం లేదు, అందరూ ఒకటే. సో నేను జర్నలిస్ట్ కదా, ఏదైనా మాట్లాడిన తర్వాత కేసు పెట్టి అరెస్ట్ చేస్తే నన్ను అరెస్ట్ చేస్తారా? ఒకటి. రెండోది, ఈ మతం వాడిని అరెస్ట్ చేస్తారా? మూడోది, ఈ పార్టీ వాడిని అరెస్ట్ చేస్తారా? దీని వెనక ఫలానా పార్టీ వాళ్ళు ఉన్నారు. ఇది రంగులు పూస్తున్నారు, ప్రజల్ని మభ్య పెడుతున్నారు, మిస్గైడ్ చేస్తున్నారు, రెచ్చగొడుతున్నారు, శాంతి భద్రతల సమస్య సృష్టించే విధంగా కొన్ని దుష్ట శక్తులు రాజకీయ ప్రయోజనాల కోసం ఇస్తున్న స్టేట్మెంట్స్. ఈ విషయంలో ఒక ప్రొఫెషనల్ గా సబ్జెక్ట్ వివరించే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేయాలి. ఫస్ట్ వీళ్ళు ఎందుకు అరెస్ట్ చేశారు? ఒకటి, నంబర్ 1, అరెస్ట్ చేయటానికి గల కారణం ఏంటంటే విద్వేషపూరితమైన శాంతి భద్రతల సమస్యకి విఘాతం కలిగించే విధంగా, ఇతర వ్యక్తుల వ్యక్తిత్వ హననానికి పాల్పడే విధంగా వ్యాఖ్యలు చేయటం వల్ల, వీళ్ళని సోషల్ మీడియాలో ఇట్లా చేయటం వల్ల అరెస్ట్ చేయవలసి వచ్చింది. కేసులు పెట్టారు కాబట్టి. అది ఎవరు చేసినా పెడతారు. కేసులు పెట్టినప్పుడు పోలీసులు విధి నిర్వహణలో భాగంగా అరెస్ట్ చేస్తారు. ఇప్పుడు ప్రధానమైన క్వశ్చన్ బిఫోర్ అస్, ఏపీ పోలీసులు తెలంగాణకు వచ్చి ఎట్లా అరెస్ట్ చేస్తారండి? కవిత మరి ఎమ్మెల్సీగా చేశారు, మరి ఆమెని గతంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ చేసింది ఎవరు? ఢిల్లీ పోలీసులు, ఈడీ. మరి ఆమెను అరెస్ట్ చేశారుగా ఢిల్లీ పోలీసులు తెలంగాణకు వచ్చి. మరి ఆమె ఇప్పుడు అంటుంది తెలంగాణకు వచ్చే ఏపీ పోలీసులు వీళ్ళిద్దరిని ఎట్లా అరెస్ట్ చేస్తారు? ఎందుకు రాకూడదు? ఇప్పుడు యూనియన్ ఆఫ్ ఇండియాలో యూనియన్ ఒకటే, అన్ని రాష్ట్రాలు కలిపి ఒక భాగం, చట్టాలు అన్ని కోడ్ ఒకటే ఉంటది. ఇప్పుడు నేనేమంటానంటే, యాజ్ పర్ సిఆర్పిసి సెక్షన్ 70 నుంచి 81 వరకు, యాజ్ పర్ సిఆర్పిసి సెక్షన్ 48 ప్రకారం పోలీసులకి ఒక నిందితుడు వేరే రాష్ట్రంలో ఉన్నాడు అని సమాచారం ఉంటే ఆ రాష్ట్రానికి వెళ్ళి అరెస్టు చేయవచ్చును. ఆ అధికారం పోలీసులకి కల్పించబడింది. ఏ రాష్ట్ర పోలీసులకైనా వేరే రాష్ట్రంలోకి వెళ్ళి చేయొచ్చు. ఎస్. అంటే ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే, ఇద్దరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు దోస్తులు కాబట్టి అసలు ముందు సంవత్సరం అంతా కొమ్మక్కై చేసుకున్నారు అంటున్నారు. అసలు పార్టీలకి, సీఎంలకి, పొలిటీషియన్ కి దీనికి లింక్ పెట్టరాదు. అంటే ఆ రాష్ట్ర అనుమతి లేకుండా ఇదంతా అరెస్ట్, నేను చెప్తా, అరెస్ట్ చేయవచ్చు. ఇంకా క్లాజ్ ఉంది, నేను అంటే కంప్లీట్ అవ్వాలా. బై ఫాలోయింగ్ ద డ్యూ ప్రొసీజర్. ఇక్కడ ప్రధానమైన అంశం బై ఫాలోయింగ్ ద డ్యూ ప్రొసీజర్. ఏంటి ఆ డ్యూ ప్రొసీజర్? ఇప్పుడు నిందితుడు వేరే రాష్ట్రంలో ఉన్నప్పుడు ఈ పోలీసులు ఆ పర్టికులర్ రాష్ట్రానికి వెళ్ళి ఆ పర్టికులర్ లోకల్ పోలీస్ స్టేషన్ లో ఇంటిమేషన్ ఇవ్వాలా, ఆ డైరీలో ఎంటర్ చేయాలి. ఫస్ట్ ఇన్ కోఆర్డినేషన్ విత్ ద లోకల్ పోలీస్ స్టేషన్ పోలీస్, ఒక కండిషన్. ఆ నెక్స్ట్ స్టెప్, ఆ పర్టికులర్ లొకేషన్ లో ఉన్నటువంటి మెజిస్ట్రేట్ ముందు ఇతన్ని హాజరుపరిచి ఈ నిందితుడిని ట్రాన్సిట్ రిమాండ్ తీసుకోవాలి.
ట్రాన్సిట్ రిమాండ్ ఇచ్చిన తర్వాత మెజిస్ట్రేట్ ఇతన్ని తీసుకెళ్లి ఆ పోలీసులు ఆ స్టేట్కి తీసుకెళ్ళవచ్చు. ఓకే. తీసుకెళ్లి మళ్ళీ విచారణ, మళ్ళీ అక్కడ మెజిస్ట్రేట్ ముందు, మళ్ళీ తర్వాత బెయిల్. ఇది ప్రాసెస్, ఇది ప్రొసీజర్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ సునీల్ నాయక్ బీహార్ క్యాడర్కి సంబంధించిన పోలీస్ అధికారి. ఏపీ పోలీసులు ఆయన అరెస్ట్ చేయడానికి అక్కడికి వెళ్ళారు. లోకల్ పోలీస్ స్టేషన్, నేను చెప్పాను 2 ప్రొసీజర్లో 2 స్టెప్స్ తీసుకున్నారు, ఎంట్రీ చేశారు. లోకల్ మెజిస్ట్రేట్ దగ్గరికి వెళ్తే ఆయన నిరాకరించారు ట్రాన్సిట్ రిమాండ్ ఇవ్వడానికి. ఇది జరిగింది. ఇంకొక విషయం, తెలంగాణలో గతంలో రఘురామ కృష్ణరాజు కావచ్చు, పోసాని కృష్ణమురళి కావచ్చు, కొమ్మినేని శ్రీనివాసరావు కావచ్చు, చెప్పుకుంటే పెద్ద లిస్ట్ ఉంది. వీళ్ళందరినీ ఆంధ్రప్రదేశ్ పోలీసులు తెలంగాణకు వచ్చి బై ఫాలోయింగ్ ద డ్యూ ప్రొసీజర్ అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఇక్కడ ఇంకొక క్వశ్చన్ కూడా రావచ్చు, ఒకవేళ పోలీసులు ఈ ప్రొసీజర్ ఫాలో అవ్వలేదేమో అనేది ఒక క్వశ్చన్. కవిత గారు అన్నారు ఎట్లా చేస్తారని. ఒకవేళ ఈ ప్రొసీజర్ ఫాలో కాకపోతే ఈ నిందితులు ఎవరినైతే అరెస్ట్ చేశారో వాళ్ళు కోర్టుకి విన్నవించుకుంటే కోర్టు దాన్ని ఏం చేయాలో డెసిషన్ ఇస్తుంది. అది మీరు నేను కవిత డెసిషన్ ఇచ్చేది కాదు. ఫాలో అవ్వకపోతే ఏం చేయాలనేది కోర్టు డిసైడ్ చేస్తుంది. దే హ్యావ్ రైట్ టు అప్రోచ్ ద కోర్ట్. సో అది మీరు నేను డిసైడ్ చేయకూడదు, కామెంట్ చేయకూడదు. ఇది ప్రొసీజరల్ పార్ట్. ఎక్కడున్నాడు నన్ను అరెస్ట్ చేసి తప్పేంటి? ఒకటి. రెండోది, ఇప్పుడు నేను మాట్లాడితే అరెస్ట్ చేస్తారా, ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా? మాట్లాడితే అరెస్ట్ చేయరు, ప్రశ్నిస్తే అరెస్ట్ చేయరు. భావ ప్రకటన స్వేచ్ఛ ఆర్టికల్ 19(1)(a భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది. అలాగని ఎవడు పడితే వాడిని ఏది పడితే అది సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు బూతులు తిడితే ఇట్ అట్రాక్ట్స్ ఆర్టికల్ 19(2) క్లాస్ 2. అదేం చెప్తుందంటే భారతదేశ సార్వభౌమత్వానికి, శాంతి భద్రతలకి, ఇతరుల వ్యక్తిత్వ హననానికి పాల్పడే విధంగా వ్యాఖ్యలుంటే అది కేసు పెడతారు, అరెస్ట్ చేస్తారు. ఇట్ అట్రాక్ట్స్ సెక్షన్ 352, సెక్షన్ 356 ఇన్ ఐటీ యాక్ట్ సెక్షన్ 67 ప్రకారంగా అట్రాక్ట్ అవుతాయి, కేసులు పెడతారు, విచారణ చేస్తారు. ఆ తర్వాత బెయిల్ ఇస్తారా లేదా అనేది జడ్జిమెంట్ కాల్, అది మనం చెప్పలేం, డిపెండింగ్ ఆన్ ద సివియారిటీ, ఇంటెన్సిటీ ఆఫ్ ద కేస్. సో ఇప్పుడు వీళ్ళిద్దరూ మాట్లాడిన మాటలు వీటన్నిటికీ అంటే మత విద్వేషాలని, ప్రజల మధ్య ద్వేషాన్ని, శాంతి భద్రతల సమస్యని క్రియేట్ చేసే విధంగా ఉంది. వ్యక్తిత్వ హననానికి పాల్పడటంతో పాటుగా కేసులు పెట్టారు కాబట్టి ఇక్కడి నుంచి వచ్చి అరెస్ట్ చేశారు. అందులో తప్పే ఉంది, చట్టం తన పని తాను చేసుకోవాలి కదా. వాట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్? ఈ ప్రొసీజర్ ఏదైతే ఇప్పటిదాకా మీరు చెప్పారంటే లోకల్ పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కావచ్చు, మేజిస్ట్రేషన్ ముందు హాజరుపరచడం కావచ్చు, వీళ్ళిద్దరు అంశాలు ఇవన్నీ ఫాలో అయ్యారా? ఎస్, ఫాలో అయ్యారు. ఒకవేళ అవ్వకపోయి ఉంటే వీళ్ళిద్దరు కోర్టుకి ఆ విషయం చెప్పి ఉండేవాళ్ళు, కోర్టు డెసిషన్ తీసుకుని ఉండేదిగా. అది జరగలేదుగా. ఆల్రెడీ కేవీఆర్ తరపున కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఆంధ్రప్రదేశ్ పోలీసుల మీద ఇప్పటికే కేసు నమోదు చేస్తున్నారు వాళ్ళు. అది వేరు. ఆ కేసు నమోదు చేసింది ఏంటంటే వీళ్ళ కేవీఆర్కి సంబంధించిన కుటుంబ సభ్యులు, వాళ్ళ వైఫ్, వాళ్ళని హ్యాండిల్ చేసే విధానంలో దురుసుగా వ్యవహరించారు. అదే మహిళా పోలీసులు దురుసుగా వ్యవహరించారు. అది సబ్జెక్ట్ వేరు. దురుసుగా వ్యవహరించారా లేదా అనేది మనం చెప్పలేం కదా. మరి అట్లా చేయకూడదు, అది వేరే విషయం. కానీ ఈ మీరు చెప్పిన కేసు అది డిఫరెంట్ సబ్జెక్ట్. కానీ అరెస్ట్ చేయకూడదని ఎక్కడా లేదు, చేయవచ్చు. మనకి ఎగ్జాంపుల్ చాలా ఉన్నాయి. అది కవిత ఒకటే కాదు, ఇంతలో చాలా స్టేట్స్కి వెళ్ళి చాలా తీసుకొచ్చిన సందర్భాలు. ఈడీ నుంచి ఎప్పుడైతే వచ్చారో తెలంగాణ పోలీసులు, అప్పుడు ఈడీ కదా కేంద్ర ప్రభుత్వం, వాళ్ళు కూడా ఇదే ప్రొసీజర్ ఉంటుంది, వాళ్ళకి డిఫరెంట్ ఉంటుంది అంటారు. ఎవరికైనా వేరే స్టేట్కి వెళ్ళినప్పుడు దిస్ ఈస్ ద ప్రొసీజర్. ఇది ఫాలో అయినప్పుడు భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది, మాట్లాడితే అరెస్ట్, ఇవన్నీ తప్పుడు మాటలు కదా. అట్లా ఎట్లా మాట్లాడతారు? అది ఉందని ఏది పడితే. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఈ సోషల్ మీడియా వేదికగా భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో అంటే దుర్వినియోగం అవుతుంది, వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని చెప్పి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయన ఆఫీసులో ఒక సెల్ ఏర్పాటు చేశారు. నిన్న గవర్నర్ గారిని కలిసి ఈ విషయం మీద మాట్లాడారు. అంటే అంత సీరియస్నెస్ ఉంది ఆ విషయంలో, దానివల్ల డిస్టర్బ్ అవుతుంది శాంతి భద్రతలు. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న తమిళనాడు రాష్ట్రానికి చెందిన ముఖ్యమంత్రి విజయ్ని మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే డిఎంకే పార్టీకి సంబంధించిన అనితా రామచంద్రన్, ఆమె ఒక కామెంట్ చేస్తుంది, నిన్న అరెస్ట్ చేశారు. మరి అది ఆమె ఎమ్మెల్యేనా, ఈయన జర్నలిస్టా, యూట్యూబరా? ఇట్లా ఉండదు కదా. ఈ చట్టం అట్రాక్ట్ అయినప్పుడు అరెస్ట్ చేస్తారు. ఏ స్టేట్లో ఉంటే ఏమైంది? అది
దానికి పవర్స్ ఉన్నాయి అనేది నా అభిప్రాయం. ఇట్లా జనాన్ని అనవసరంగా ఆ స్టేటు ఈ స్టేటు విభేదాలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలి అని అనుకున్న పార్టీలు ప్రజలు తెలుసుకోవాల్సిన అంశం ఇది. ఓకే, అంటే తప్పు చేసిన వాళ్ళకి పార్టీలు ప్రాంతాలు ఏముండదు అంటారు. ఇప్పుడు అయితే ఇక్కడ ప్రధాన చర్చకు వస్తుంది ఏంటంటే కేవీఆర్ ఏదైతే జర్నలిస్ట్ కేవీఆర్ ఉన్నాడో ఆ బొబ్బిలి పోలీస్ స్టేషన్లో అతనికి రిమాండ్ తెచ్చారు 14 రోజుల పాటు. ఇక్కడ రావణ విషయానికి వస్తేనేమో అది జరిగినటువంటి పరిస్థితి, అంటే వెంటనే బెయిల్ రావడం, కేసు సరిగ్గా నిలబడకపోవడం అన్నీ కూడా జరుగుతుంది. ఎందుకు అంటారు వ్యత్యాసం? అంటే బెయిల్ వచ్చింది కాబట్టి కేసు సరిగా నిలబడలేదు అని అనలేము, నంబర్ 1. ఓకే, నంబర్ 2, ఇతనికి బెయిల్ వచ్చింది ఇతనికి బెయిల్ రాలేదు అని మనం జస్ట్ కంపేర్ చేయలేం. ఓకే, ఇట్ డిపెండ్ ఫ్రమ్ కేస్ టు కేస్. ఓకే, ఇంటెన్సిటీ ఆఫ్ దిస్ క్రైమ్, ఎఫ్ఐఆర్లో నమోదు చేయబడిన సెక్షన్స్, అది దాని ప్రభావం, దీన్ని బట్టి జడ్జి గారు నిర్ణయం తీసుకుంటారు. అంతే తప్ప ఇతనికి వచ్చింది అతనికి రాలేదు అని మనం జస్ట్ లైక్ దట్ మభ్య పెట్టలేము జనాల్ని. అది జడ్జి గారు తీసుకునే నిర్ణయం, జడ్జి పరిధిలో ఉన్న వ్యవహారం. ఎవరికి బెయిల్ ఇవ్వాలా, ఎందుకు ఇవ్వాలా, ఎందుకు ఇవ్వకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రస్తావించారు ఈ యూట్యూబర్ రావణ్ విషయంలో. ఇప్పుడు 4 పోలీస్ స్టేషన్స్ కి తీసుకెళ్లారు, 1, 2, 3, 4. ఇప్పుడు పాయకరావుపేట లేటెస్ట్, అక్కడ రీచ్ అయ్యారు, సర్పవరం కాకినాడ నుంచి. సో ఈ 3 స్టేషన్స్లో జడ్జి గారు వీళ్ళకి బెయిల్ ఇచ్చారు. ఇచ్చినంత మాత్రాన ఆయన తప్పు చేయలేదని కాదు. ఇట్ డజంట్ మీన్ ఈజ్ ఇన్నోసెంట్. ఆ సెక్షన్స్ ప్రకారం ఆ సివియారిటీని బట్టి జడ్జి గారు తీసుకునే ఒక నిర్ణయం అది. అంతే తప్ప ప్రజల్ని మనం అట్లా మభ్య పెట్టడం కరెక్ట్ కాదు. ఓకే, చాలా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ.